శ్రీ గురుభ్యో నమః శ్రీమాత్రే నమః అందరికీ నమస్కారము. కార్తీక మాసంలో చేయకూడని పనులు చేయవలసిన పనులు గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. అలాగే మీరు వీడియోని చివరి వరకు చూసినట్లయితే పూర్తి విషయం అంతా కూడా అర్థం అవుతుంది. ఈ వీడియోకి ఒక లైక్ వేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. తెలుగు మాసాలలో కార్తీక మాసం ఎంతో పవిత్రమైనది. కార్తీకమాసం ఎంత పవిత్రమైనదో అందరికీ తెలిసిన విషయమే. కార్తీకమాసం మొదలవ్వగానే అందరూ తెల్లవారుజామునే లేవడం, పూజలు చేయడం, తులసి మొక్కను పూజించడం విధిగా చేస్తారు. కార్తీకమాసం ఆధ్యాత్మికంగా చాలా పవిత్రమైనది. ఈ మాసం స్నానానికి విశిష్టమైనది. ఇది దామోదర మాసం కనుక కార్తీక దామోదర అనే నామంతో స్మరణ చేయాలి. సూర్యోదయానికి ముందుగా ఆకాశదీపం పెట్టే సంప్రదాయముంది. ఆకాశంలో వెలిగే జ్యోతికి ప్రతీకగా ఆకాశదీపం ద్యోతకమవుతుంది. దీనిని దేవాలయంలోనే కాక ఇంటిలోనూ వెలిగించవచ్చు. ఈ మాసం దీపారాధనకి విశిష్టమైనది. కార్తీకమాసంలో కొన్ని పనులు చేయకూడదని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం. కార్తీకమాసంలో శివునికి చేసే పూజకి కొండంత ఫలం లభిస్తుందని భక్తుల నమ్మకం. కార్తీకమాసంలో శివుడికి అభిషేకాలు, మారేడుదళాలు సమర్పించినా శివకటాక్షం లభిస్తుందంటారు. ఈ మాసంలో కార్తీక స్నానం, తులసి పూజ, శివకేశవుల స్తోత్ర పారాయణం, పూర్ణిమ, ఏకాదశులలో చేసే శ్రీ సత్యనారాయణ వ్రతం అత్యంత శుభఫలాలు ఇస్తాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కార్తీక మాసంలో దీపదానం శుభప్రదంగా పరిగణించబడుతుంది. అయితే మీరు దీపాలను దానం చేసేటప్పుడు ఒక దీపాన్ని మాత్రం దానం ఇవ్వకూడదు. మీరు ఎవరికైనా దీపాలను దానంగా ఇవ్వాలనుకుంటే కనీసం 2 దీపాలలో నెయ్యి వేసి దానంగా ఇవ్వాలి. ఇక దీపదానం ఎలా చేయాలంటే బియ్యం పిండిని గాని గోధుమ పిండిని ఆవుపాలతో కలిపి దీపాన్ని చేసి అందులో పువ్వొత్తి వేసి, ఇవేవీ లేదంటే చివరకు 2 మట్టి ప్రమిదలలో నూనె కాని నెయ్యి కాని వేసి పువ్వొత్తి వేసి దానిని పసుపు, కుంకుమ, పుష్పాదులతో అలంకరించి పూజించి దాన్ని తగిన దక్షిణ తాంబూలంతో బ్రాహ్మణుడికి దానం ఇవ్వాలి. సాయంత్రం సమయంలో దీపదానం చేస్తే ఇంకా మంచిది. స్తోమత ఉంటే వెండి ప్రమిదలలో బంగారు వత్తి వేసి కూడా దానం చేయవచ్చు. ఇక చాలామంది దీపదానం అనగానే ఉసిరికాయమీద పువ్వొత్తి పెట్టి దానం చేస్తుంటారు. ఇది దీపదానం కాదు. ఒక పాత్రలో ఉసిరికాయలని తీసుకుని దాని పక్కన దీపాన్ని ఉంచి బియ్యంతో, పప్పులాంటి ధాన్యముంచి వాటితో సహా దానం చేయాలి. దీపదానాన్ని శివాలయంలో కాని విష్ణు ఆలయంలో కాని ఇవ్వాలి. దీన్ని కూడా మన గోత్రనామాలతో సంకల్పపూర్వకంగా దానమిస్తే ఇంకా మంచిది. విశేషించి పంచ మహాపర్వాలు అంటే కార్తీక శుద్ధ ఏకాదశి నుంచి కార్తీక పూర్ణిమ వరకు ఉండే 5 రోజులలో దీపదానం చేయడం చాలా మంచిది. ఇలా స్త్రీలుగాని, పురుషులుగాని, విద్యార్థులు ఎవరైనా సరే దీపదానం చేస్తే సకల శుభాలు కలగడంతో పాటు మోక్షప్రాప్తి లభిస్తుంది. దీపదానాన్ని కార్తీకమాసంలో చేస్తే తెలిసిగాని, తెలియకగాని చేసే పాపాలు తొలగిపోతాయి. దీని ప్రాశస్తాన్ని తెలిపే కథ కూడా కార్తీక పురాణంలో ప్రస్తావించారు. అయితే దీపదానమివ్వడం వీలుకాకుంటే స్వచ్ఛమైన నువ్వుల నూనె కాని, నెయ్యి కాని దానితో పాటు వత్తులను దేవాలయంలో దీపారాధన చేయడానికి ఇచ్చినా దానితో సమానమైన పుణ్యాన్ని పొందగలం. కార్తీకమాసంలో తులసి పూజకు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఇదే మాసంలో శుక్లపక్షంలోని ఏకాదశి రోజున తులసి కళ్యాణం నిర్వహిస్తారు. కాబట్టి ఈ సమయంలో తులసిని పూజించడం వల్ల జీవితంలో సంతోషం, శ్రేయస్సు లభిస్తాయి. అలాగే భయాలన్నీ తొలగిపోతాయి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో తులసి మొక్క దళాలను తెంచరాదు. ఉసిరికాయను ఆయుర్వేద శాస్త్రంలో ఒక శక్తివంతమైన ఔషధంగా పరిగణిస్తారు. ఆధ్యాత్మిక పరంగా కూడా ఉసిరికాయకు ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉసిరి చెట్టును లక్ష్మీ, పరమేశ్వరుడు, విష్ణువులకు ప్రతీకగా భావిస్తారు. అందుకే ఈ నెలలో ఉసిరి చెట్టు కింద వనభోజనాలను చేస్తారు. ఇలా చేయడం వల్ల భగవంతుని ఆశీస్సులు లభించడమే కాదు, ఆరోగ్యకరంగా ఉంటుందని చాలామంది నమ్ముతారు. కార్తీక మాసంలో పాటించవలసిన నియమాలు. కార్తీకమాసంలోని వ్రతాలను ఆచరించేవారు 3 పూటల భోజనం చేయకూడదు. కేవలం ఒకసారి మాత్రమే భోజనం చేయాలి. మిగిలిన సమయంలో పాలు లేదా పండ్లను మాత్రమే తీసుకోవాలి. ఇంట్లో నిద్రించే సమయంలో బెడ్పై పడుకోకూడదు. కేవలం నేలపైనే పడుకోవాలి. సూర్యోదయం తర్వాత స్నానం చేయకూడదు. సూర్యోదయానికి ముందే స్నానాన్ని ముగించాలి. అలాగే మద్యం, మాంసాహారం వంటి వాటిజోలికి పొరపాటున కూడా వెళ్లకూడదు. కార్తీకమాసంలోని వ్రతాలను ఆచరించేవారు
కేవలం సాత్వికాహారం మాత్రమే తీసుకోవాలి. మౌనంగా భోజనం తీసుకోవాలి. గుమ్మడికాయ, ఉల్లిపాయ, వెల్లుల్లి, ముల్లంగి వంటి ఆహార పదార్థాలను తినకూడదు. పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధభోజనం చేయకూడదు. నీరుల్లిపాయ తినరాదు. శివార్చన చేయనివారి వండిన వంటలు తినరాదు. ముఖ్యంగా కార్తీకమాసం ఆదివారం రోజు కొబ్బరి, ఉసిరికాయ తీసుకోరాదని పెద్దలు చెబుతారు. కార్తీక మాసంలో చేయవలసిన పనులు: సూర్యోదయానికి ముందుగానే నిద్రలేచి కుదిరితే నదీ స్నానం ఆచరించాలి. ఈ మాసంలో తులసిపూజ ఎంతో పవిత్రమైనదిగా భావిస్తారు. అందుకే తులసి చెట్టుకు ప్రత్యేక పూజలు చేయాలి. సోమవారం శివాలయంకి వెళ్లి శివుడికి బిల్వపత్రాలు సమర్పించి నమస్కరించాలి. ఇలా చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం దక్కుతుందని నమ్మకం. రోజూ ఉదయం కార్తీక దీపాలను వెలిగిస్తే పాపాలు పోతాయని భక్తుల నమ్మకం. ఈ నెల మొత్తం కుదిరితే ఉదయం, సాయంత్రం దీపారాధన చేయడం వల్ల నిత్యం సంతోషంగా ఉంటారు. శివకేశవులకు అత్యంత ప్రీతికరమైన రోజే ఈ కార్తీక పౌర్ణమి. కార్తీక పౌర్ణమినాడు దీపారాధన చేయడం చాలా శ్రేష్టమైనది. ఈ రోజు ఎవరైతే పరమశివుని వద్ద నేతి దీపములను వెలిగస్తారో వారు తెలిసి తెలియక చేసే పాపాలన్నీ హరించుకుపోతాయి. కార్తీక పౌర్ణమి రోజు తెల్లవారుజామున తలస్నానము చేసి శివాలయంలో రుద్రాభిషేకం చేసి పగలంతా ఉపవాసం ఉండి సాయంత్రం చంద్రదర్శనం అయ్యాక భోజనం చేస్తే సమస్త పాపాలు తొలగిపోయి పుణ్యలోకాల ప్రాప్తి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ కార్తీక పౌర్ణమి రోజున శివునికి ప్రీతిగా శివాలయాల్లో రుద్రాభిషేకం, విష్ణువుకు ప్రీతిగా సత్యనారాయణ వ్రతములను చేయించుకున్నవారికి సకల సంపదలు దరిచేరుతాయి. అంతేకాకుండా పౌర్ణమి రోజున కేదారేశ్వర వ్రతమును చేసినట్లయితే శుభం చేకూరుతుంది. పౌర్ణమినాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరికాయపై దీపాలు వెలిగించాలి. బియ్యపిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. కార్తీకమాసంలో దీపదానం చేస్తే పుణ్యమని, సాలగ్రామ దానములు సర్వే సర్వత్రా శుభదాయకమని పురాణములలో పేర్కొనబడినది. కార్తీక మాసము శుక్లపక్షములో వచ్చే పౌర్ణమిని కార్తీక పౌర్ణమి అంటారు. ఈ రోజును అతి పవిత్రమైన రోజుగా భావిస్తారు. మహాశివరాత్రితో సమానమైన ఈ రోజుని త్రిపుర పౌర్ణమి అని కూడా అంటారు. దేవతలు కార్తీక పౌర్ణిమనాడు జరుపుకొనే దీపావళి పండుగ కనుక దీనిని దేవదీపావళి అని కూడా పిలుస్తారు. ఈ కార్తీకమాసంలో చేసే స్నానాలు, జపాలు, దానాలు విశేషమైన ఫలితాన్ని ఇస్తాయి. ప్రతిరోజు కుదరనివారు కనీసం ఏకాదశి, ద్వాదశి, పూర్ణిమ సోమవారాలలో లేదా ఒక్క పూర్ణిమ, సోమవారం రోజైనా నియమనిష్టలతో ఉపవాసం ఉండి గుడికి వెళ్లి దీపం వెలిగిస్తే పుణ్యం లభిస్తుంది. విశేషంగా దేవాలయాలలో చేసిన దీపారాధన వలన పుణ్యలోకాలు లభిస్తాయని విశ్వాసం. కార్తీకమాసంలో వచ్చే పౌర్ణమినాడు చేసే ఏ దానం వలన అయినా జన్మాంతర పాపాలు తొలగిపోతాయి. కార్తీక స్నాన విషయంలో ఓ ఆరోగ్య సూత్రం కూడా ఉంది. వర్షాకాలంలో పడిన నీరు భూమిలోకి ఇంకి బలమైన అయస్కాంత మండలం ఏర్పడుతుంది. వర్షాకాలం తర్వాత వచ్చే కార్తీకమాసంలో ప్రవహించే నదుల్లో అయస్కాంత శక్తి అపారంగా ఉంటుంది. దానివల్లే కార్తీకమాసంలో నదీ స్నానమూ, సముద్ర స్నానమూ చేయమంటారు. హరిహరాదులకు ప్రీతికరమైన మాసం కార్తీక మాసము. ఈ మాసములో నదీ సముద్ర స్నానమూ, దీపారాధన ఎంతో పవిత్రము. పురుగులు, మిడతలు, చెట్లు, పక్షులు ఇలా అనేక జీవులు కార్తీక దీపాన్ని చూసి తమ జన్మరాహిత్యాన్ని పొందుతాయి. ఈ మాసంలో సూర్యోదయానికి ముందు స్నానం చేస్తే ఆయురారోగ్యాలు కలుగుతాయి. మెడవరకు నీటిలో ఉండి స్నానం చేయటం ద్వారా ఉదరవ్యాధులు నయమవుతాయి. ఈ మాసంలో శివ అష్టోత్తరము, లింగాష్టకం పారాయణ, అష్టోత్తరాలను పఠించడం వలన సకల శుభములు చేకూరును. కార్తీక మాసంలో నెయ్యితో కూడిన క్షీరాన్నాన్ని నివేదించి కపిల గోమిథునాన్ని దానమివ్వటం, అన్నదానాలు చేస్తే సూర్యలోకార్హత పొందుతారు. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే హరహర మహాదేవ అని కామెంట్ చెయ్యండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా కొత్త వీడియో మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. ధన్యవాదములు.